హైదరాబాద్లో విచక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఉదయం 5 గంటలకు వారి ఇంటికి వెళ్లిన అధికారులు సోదాలు చేశారు. సెప్టెంబర్ 15న అరెస్ట్ అయిన సంజయ్ దీపక్ రావుతో తనకు సంబంధాలపై చెప్పాలని అడిగినట్లు వేణుగోపాల్ తెలిపారు. 2013లో రాసిన నయీం బెదిరింపు లేఖల పుస్తకాలు తీసుకెళ్లారని చెప్పారు. తన మొబైల్ను సీజ్ చేశారన్నారు. సంబంధం లేని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఆధారాలు లేకుండా తనపై కేసులు పెట్టారన్నారు. అవన్నీ ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసి మళ్లీ ఇబ్బంది పెడుతోందని చెబుతున్న విచక్షణం ఎడిటర్ వేణుగోపాల్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. వరవరరావు మేనల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంటిపై ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఎడిటర్ వేణుగోపాల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎన్ఐఏ సోదాలు ఎందుకు జరిగాయి? ఎన్ఐఏ సోదాలు సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీసులు సెప్టెంబర్లో పెట్టిన ఒక కేసును జనవరిలో ఎన్ఐఏ తీసుకుంది. ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసింది. ఆ టేక్ ఓవర్ చేసిన తర్వాత దానిలో ఉన్న పేర్లని దానిలో ఒక 24 పేర్లు ఉన్నాయి. వాళ్ళలో కొంతమంది అజ్ఞాతవాసంలో ఉన్నవాళ్ళు, కొందరు బయట ఉన్నవాళ్ళు. బహుశా ఇవాళ వాళ్ళందరి మీద ఎన్ఐఏ దాడులు చేసి ఉంటుంది. అంటే ఎందుకు అసలు దీపక్కి మీకు సంబంధం ఏంటి? అసలు దీపక్ కేసులో మీ ఎఫ్ఐఆర్లో మీ పేరు ఎందుకే? అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే దీపక్ కేసులో నా పేరు పెట్టడానికి ప్రధానమైన కారణం నేను తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం మీద రాస్తున్నాను కాబట్టి నా గొంతు మూయడానికి తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. అంతకుముందు ఇంకో 2 కేసులు కూడా పెట్టింది. ఇది 3వ కేసు. వాళ్ళు కేవలం నన్ను భయపెట్టడానికి వెంటనే అరెస్ట్ చేయలేదు. ఊరికే అట్లా మెడ మీద కత్తి వేలాడదీస్తూ ఉంచారు. ఆ కేసును ఇవాళ ఎన్ఐఏ తీసుకుంది కాబట్టి అవకాశం వచ్చింది. దాంట్లో కూడా ఏ ఆధారము లేదు. దాంట్లో కేవలం ఆయన ఎవరితో మీటింగ్ అయ్యాడని, ఆ మీటింగ్లో ఈ 7-8 మందితో కలవాలి అని అనుకున్నారని మాత్రమే ఉంది. కలిసామని కూడా లేదు. అంటే ఎవరైనా మీ పేరు చెప్పారని కన్ఫెషన్ స్టేట్మెంట్ రాస్తే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారన్నమాట. ఇంత అన్యాయంగా దాదు ఫిర్యాదు లేకుండా ఈ కేసు తయారు చేస్తారు. ఎవరెవరి పేర్లు ఉన్నాయి? 7 మంది మీతో పాటు అంటున్నారు. ఎవరెవరు? ఇక్కడ విరసం నాయకులు పాణి, వరలక్ష్మి, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు గాదె పద్మకుమారి, పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణరావు, రవిశర్మ, హిందుత్వ ఫాసిస్ట్ వ్యతిరేక వేదిక నాయకులు రవిశర్మ, వీళ్ళందరి పేర్లు పెట్టారు. ఈ పేర్లన్నీ కూడా ఊరికే తెలంగాణ పోలీసులు ఇంతకుముందు మీరు వినున్నారు. చనిపోయిన వాళ్ళ పేర్లు తాడువాయి కేసు అనే కేసులో హరగోపాల్ పేరు పెట్టారు, పద్మజ షా పేరు పెట్టారు, ఒక చనిపోయిన బొంబాయి హైకోర్టు జడ్జి పేరు పెట్టారు. అట్లా ఊరికే పేర్లు రాస్తారు. అట్లా రాశారు పేరు. ఇప్పుడు ఎన్ఐఏ తీసుకుంది. ఈరోజు మీ ఇంట్లో సోదాలు నిర్వహించారుగా, ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏం సీజ్ చేశారు మీ ఇంట్లో? నా దగ్గర నుంచి నా సెల్ ఫోన్ ఒకటి మాత్రమే తీసుకున్నారు. పుస్తకాలన్నీ వెతికారు. కానీ పుస్తకాల్లో వాళ్ళకు కావలసినవి ఏమీ దొరకలేదు, లేదా వాళ్ళు అభ్యంతరకరమైన ఏమీ దొరకలేదు. నా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి. నేను రచయితను, జర్నలిస్టును కాబట్టి కనుక పుస్తకాలు ఏమీ తీసుకోలేదు. నా ఫోన్ మాత్రం తీసుకున్నారు. ఫోన్ కూడా తీసుకోవడానికి వీల్లేదని నేను అన్నాను. నేను వాళ్ళు సీజ్ చేసుకున్నప్పుడు నేను ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నాకు చాలా కీలకమైనది, నా లైఫ్ లైన్ అది. అది ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఉంది. కానీ అండర్ ప్రొటెస్ట్ ఇస్తున్నాను అని రాసి ఇచ్చారు. మీ మామగారిని కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆ కోణంలో ఏమైనా ప్రశ్నించారా? లేదు, అసలు ప్రశ్నలు అంటూ ఏమీ లేవు. కేవలం సెర్చ్ కోసమే వచ్చారు. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎట్లా ఫర్దర్గా ఎన్ఐఏ మీద మీరు పోరాటం చేస్తున్నారు, దానిపైన వార్తలు రాస్తున్నామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఎన్ఐఏ చట్టాన్ని? ఎన్ఐఏ చట్టం అనేది ఒక దుర్మార్గమైన చట్టం. ఎన్ఐఏ చట్టం 2008లో తెచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వేరు రాష్ట్రాల్లో నేరాలు జరుగుతున్నప్పుడు, టెర్రరిస్ట్ నేరాలు జరుగుతున్నప్పుడు వీటన్నిటినీ రాష్ట్రాల జాబితాలో హోంశాఖ ఉంది కాబట్టి సమన్వయం చేయడం కష్టమవుతుంది. సమన్వయం చేయడం కోసమే ఈ సంస్థ అన్నారు. సమన్వయ స్థాయి నుంచి అది పూర్తిగా అదే ఇన్వెస్టిగేషన్ అధికారి, అదే పోలీస్ అధికారి, అదే అరెస్ట్ చేసే అధికారి, అదే తీర్పులు ఇచ్చే అధికారి అయిపోయింది. ఒక దుర్మార్గమైన సంస్థగా మారింది. ఆ సంస్థ చేతుల్లోకి తీసుకోవడం కేసు అనేది నిజంగా ఆందోళనకరమైన విషయం. మీ పైన నమోదైన ఎఫ్ఐఆర్ పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎట్లా పోరాడబోతున్నారు? తప్పకుండా కోర్టుకు పోతాను. కోర్టులో నాకు క్వాష్ అనే ఒక అవకాశం ఉంది. అసలు ఈ కేసే చెల్లదు, నా మీద పెట్టిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవు కనుక కొట్టేయండి అని. అది ప్రిలిమినరీ స్టేజ్. క్వాష్కు పోతాను. ప్రిలిమినరీ స్టేజ్లో గెలవకపోతే తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ అని ఉంటుంది, అదైనా చేస్తాను. లీగల్గానే ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా ఈరోజు ఎన్ఐఏ అధికారులు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనేక పుస్తకాలు ఉన్నాయన్న మా ఇంట్లో, ఆ పుస్తకాలని సెర్చ్ చేశారు. నా సెల్ ఫోన్ని కూడా సీజ్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పేసి కూడా ఎడిటర్ చెప్తున్నారు.